అందరికీ నమస్కారం. నేను నా జీవితం గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం అదే. నేను రేవంత్ రెడ్డి, నా కథ, నా కుటుంబం ఏందనేది మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నన్ను చంపాలంటున్నారు, చంపేస్తామంటున్నారు. మళ్ళీ మేము అధికారంలో వస్తే నీ పని నేను చూస్తామంటున్నారు, అది ఇది అంటున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నా. నేను రేవంత్ రెడ్డి గారిని అభిమానించానంటే పూటకొక జెండా, పూటకొక పార్టీ, పూటకొక రంగులు మార్చే రకంలా కాదు. రేవంత్ రెడ్డి గారు ఏ జెండా పట్టుకుంటే ఆ జెండాను గెలిపించాలి. రేవంత్ రెడ్డి గారి కోసం నేను ఏమన్నా చేయాలి. అది నాకు ఒక డ్రగ్ లెక్క, ఒక పిచ్చి లెక్క అయిపోయింది నాకు రేవంత్ రెడ్డి అంటే. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్ప నాకు వేరే లోకం నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారి కోసం ఆయన 2018 ఎలక్షన్లో ఆయన ఓడిపోతే నేను రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాను. రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయాను నేను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతేనే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాను. మళ్ళీ ఆయన మల్కాజ్గిరి ఎంపీకి నామినేషన్ వేసిన తర్వాతనే నేను తిరిగి వచ్చాను. ఆయన మల్కాజ్గిరి ఎంపీకి నామినేషన్ వేసిన తర్వాతనే మళ్ళీ తిరిగి వచ్చాను. ఆయన ఓడిపోతే నేను రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాను. మా భార్య ఆ రోజు గర్భవతి. బొంబాయిలో రోడ్ల మీద పడుకున్నా. అంత అభిమానించిన నేను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ ఆయన గురించి నాకు పోస్టులు పెట్టొద్దంటే మీరు సోషల్ మీడియాలో మీరు వార్నింగ్ ఇస్తే నేను ఏ విధంగా నేను ఆగితా. ఆయన నా కొడుకు పేరు పెట్టిండు, ఆయన పేరే పెట్టిండు రేవంత్ నాయక్ అని చెప్పి. నేను ఆయన కోసం మల్కాజ్గిరి ఎలక్షన్లో ఎంపీగా ఆయన పోటీ చేస్తే నా సొంత డబ్బులు నేను 3-4 లక్షల రూపాయలు నేను ఖర్చు చేసిన. 3-4 లక్షలు అంటే మీకు అది ఒక పెద్ద, అది పెద్దగా కాకపోవచ్చు, కానీ నా కుటుంబ పరిస్థితి, నా పరిస్థితికి నాకు 3-4 లక్షలు నాకు 30-40 కోట్లతో సమానం. మా నాయన నాకు 10 గుంటల భూమి ఇచ్చిపోతే నేను నా కొడుకు కోసం 5 గుంటలు ఉంచి 5 గుంటలు నేను అమ్మి కట్టిన. నేను అప్పు, ఆ 3-4 లక్షల అప్పు నేను 5 గుంటల భూమి అమ్మి కట్టిన. రికార్డ్స్తో సహా ఉంటుంది. అంత కష్టపడిన నేను రేవంత్ రెడ్డి గారి కోసం. నిత్యం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నామస్మరణ చేసుకుంటా నేను. ఆయన జైలుకి వెళ్తే శివమాల వేసుకున్నా, జైలు నుంచి బయటకు రావాలి మా అన్న ఇది అది అని చెప్పి. ఆయన ఇంట్లో ఐటీ సోదా జరిగితే పెట్రోల్ క్యాన్ తీసుకొని పోయినా నేను. ఆ రోజు ఆయన జైలుకి వెళ్తే నేను తగలబడిపోతుండే ఆ రోజు. అంత అభిమానించిందండి నేను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ మీరు ఏదో ఒకటి చెప్తే నేను నేను ఎట్లా, ఆయన అధికారంలో ఉన్నాడని కాదు, నేను రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా నేను కలవలేదు. రీసెంట్గా మా వనపర్తికి రావడం జరిగింది. ఆ రోజు నేను కలవడానికి చాలా ప్రయత్నం చేసిన. మా ఎమ్మెల్యే గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా ఎమ్మెల్యే కూడా నాకు కల్పివ్వాలనుకున్నారు మేఘారెడ్డి గారు, కానీ ఆ రోజు కొంచెం వీలు కాలేదు. అక్కడ ఉన్న క్రౌడు ఇంకా అది ఇది. ఒక్కసారి అయితే వెళ్ళినా, షేక్ హ్యాండ్ ఇచ్చిన, కానీ అన్న కూడా గుర్తుపట్టలేదు. సంవత్సరం పైన అయింది కదా, కొంచెం జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. పర్టికులర్గా నన్ను అయితే చూడలేదు, అందరు జనాలను చూస్తున్నారు. ఆ విధంగా అట్లా అయిపోయింది. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నా, నా కథ వేరు, మీ కథ వేరు. నేను కావాలని చెప్పి నేను వ్యక్తిగతంగా నేను ఇబ్బంది పెట్టట్లేదు. రాజకీయంగా మీరు చేసిన తప్పులను నేను బయటకు చూస్తున్నా. రాజకీయంగా మీరు చేసిన వాటినే నేను బయట పెడుతున్నా. మీరు చేసిన కబ్జాలు కానీ అవి ఇవి కానీ నేను వాటి గురించి నేను పోస్ట్ చేస్తున్నా. వ్యక్తిగతంగా ఏది మీ ఇంట్లో వాళ్ళ గురించి అది ఇది అని నేను ఏది పెట్టట్లేదు. అది ఆ టాపిక్ వదిలేయండి. మీకు ఇంకో విషయం నేను చెప్పాలి. మీరు నన్ను చంపుతాం, నరుకుతాం, పొడుస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్తున్నారు. బై ఛాన్స్ మీరైతే 10 ఏళ్ళు అధికారంలోకి రారు. ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా నేను ఏడ ఉంటా, రేవంత్ అన్నతో ఉంటా. ఆయనకు అధికారం హోదానే ఆయనకు మొత్తం అడ్డు. ఆయనకు అవి ఏవి లేవనుకో, ఆయన ఎట్టోటో తెలుసు కదా, చూసిరు కదా ఇంతకుముందు. 1000 మంది పోలీసులను కాపలా పెట్టినా బైక్ మీద పోయిండు ప్రగతి భవన్ ముట్టడికి. అట్లా దమ్మున్న నాయకుడు. నా కొడుకు పేరు పెట్టిండు. నాకు 1000 మందిలో ఉన్న సురేష్ అని చెప్పి గుర్తుపడతాడు. నా కొడుకు పేరు పెట్టిండు. రేపటి నాడు మీరు ఏమైనా చేసిరనుకో, ఆయన ఏడ ఉంటారు? నా ఇంటి గుమ్మం ముందు ఎవరు వచ్చి నిలబడతారు నా కోసం? రేవంత్ రెడ్డి గారు. ఆయనకు అభిమానులు అంటే పిచ్చి. ఊకే అభిమానులు ఊకే ఆయన రేవంత్ అన్న అని చెప్పి ఊకే పిలువారు. అభిమానులను కాపాడుకుంటారు కాబట్టి ఆయన అంతగా అభిమానిస్తారు. ఈ తెలంగాణలోనే ఎక్కువ క్రేజ్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు.
ఎప్పుడు ఎవ్వరు వెళ్ళినా, ఎవ్వరు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఆయన ఏ హోదాలో ఉన్నా ఆయన పలకరిస్తారు. ఇప్పుడు కొంచెం సీఎం అయ్యారు కాబట్టి ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల వాటి వీటి వల్ల మాకు కలవకపోవచ్చు. మాకు కలిసినా కలవకపోయినా మాకు పెద్దగా ఏం లేదు. మేము ఏదో చేయాలి, ఏదో ఏదో ఆశపడి చేసే రకం కాదు. ఏదో ఆశపడితే ఆయన కోసం 10-11 ఏళ్ళు నేను నా జీవితాన్ని వృధాగా చేసుకోను. ఆయన ఓడిపోతే నేను రాష్ట్రం వదిలి వెళ్ళిపోను. నాకు ఒక్క వారసుడు పుడితే రేవంత్ అన్న పేరు పెట్టించుకున్నా. రేవంత్ రెడ్డి గారు నా కొడుకు పేరు పెట్టిండు ఆయన పేరే. ఇంత అభిమానించినాం. ఇన్ని విధాలుగా మేము కష్టాల్లో ఉన్నాం. మేము సుఖాల్లో మేము లేకపోవచ్చు. మేము కష్టాల్లో ఉన్నాం. మాకు ఈ 10 ఏళ్ళు కాకపోయినా, మళ్ళీ వచ్చే 10 ఏళ్ళు కాకపోయినా, మళ్ళీ వచ్చే 10 ఏళ్ల కన్నా మాకు గుర్తింపు ఉంటుంది. మిమ్మల్ని ఎవరిని వ్యక్తిగతంగా టార్చర్ చేయట్లేదు. మీ రాజకీయం మీరు చేసుకోరు. ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. సంపుతాం, నరుకుతాం, పొడుస్తాం, ఎవరి వల్ల ఏం కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఎవరికి ఏం కాదు. మీరు సంపుతాం, నరుకుతాం, పొడుస్తాం అంటే నేను ఏనాడు భయపడలేదు. కానీ మా ఇంట్లో వాళ్ళు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని చెప్పి నీ కెరీర్ మొత్తం పాడు చేసుకున్నావు, అది దాన్ని 100 రకాలుగా అంటున్నారు. మళ్ళా లేని తలకాయ నొప్పి నువ్వు మళ్ళీ మీదే తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు వాళ్ళు గెలిచారు కదా, వీళ్ళు ఓడిపోయారు, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంది? అందరికీ నేను సమాధానం ఒక్కటే చెప్తున్నా. ఏ రోజు ఏదో ఒక రోజు ఈ 3 ఏళ్లలోనే నేను రేవంత్ అన్నను కలుస్తా. నేను రేవంత్ అన్నతో మాట్లాడతా. నాకు రేవంత్ అన్న నాకు అండగా ఉంటారు అని చెప్పి నాకు 100% నాకు భరోసా ఉంది. ఆయన బిజీ షెడ్యూల్ వల్ల, ఆయన బిజీగా ఉండే కార్యక్రమాల వల్ల నాకు కలవకపోవచ్చు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నాకు వార్నింగ్లు ఇవ్వడం మీరు మానుకోండి. ఎందుకంటే నేను ఎవరి వార్నింగ్లకు నేను భయపడే రకం కాదు. నేనేందో నాకు తెలుసు. ఇంకో విషయం, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన 5 నెలల్లోనే 5,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. మీరందరూ ఇంతగా సపోర్ట్ చేసినందుకు నా సబ్స్క్రైబర్లు అందరికీ నేను రుణపడి ఉంటాను. నేను రేవంత్ అన్నని ఎలా అభిమానిస్తున్నానో అంతకు సమానంగా నేను మిమ్మల్ని కూడా అభిమానిస్తాను, నా సబ్స్క్రైబర్లను చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను.